అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు. కొంతమంది సోమవారం చేస్తారు, కొంతమంది శనివారం అని చెప్పేసి, శుక్రవారం అని చెప్పి, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రోజు చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్త్రీలు పర్టికులర్గా ఈ వారం చేస్తే ఉపవాసం వాళ్ళకి చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తాయి, ఇటువంటి రోజు ఏదైనా ఉందా? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేస్తారు, ఒక్కొక్క రోజుకి ఒక్కో ప్రతిఫలం వస్తుంది. ఉదాహరణకు ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు, మనకు ఎక్కువ శైవ సాంప్రదాయం ఎక్కువగా పాటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి సోమవారం కూడా ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. సరే, అందులో భాగంగా చెప్దాము. మొట్టమొదలు ఏంటంటే, ఈ యొక్క ఉపవాస దీక్ష సోమవారం నాడు చేస్తే పరమశివుడి యొక్క ప్రత్యేక సత్ఫలితం వారికి దక్కుతుంది అని అర్థం. రోజంతా ఏమీ తినకుండా రాత్రి సమయంలో దాన్ని నత్తం అని అంటారు అనమాట. అలా కేవలం సంకష్టి రోజున చేస్తూ ఉంటారు. గణపతికి సంబంధించి బుధవారం నాడు చేస్తారు. సోమవారం నాడు చేసేటువంటి వాళ్ళు ఏంటంటే, ఉదయం నుంచి ఏమీ తీసుకోకుండా, మధ్యాహ్నం కూడా ఏమీ తీసుకోకుండా, సాయంత్రం 5:30, 6 కాగానే స్వామివారికి అభిషేకం చేసి అప్పుడు ఎంతో కొంత భోజనం చేసి నిద్రిస్తారు. అయితే శాస్త్రం ఏం చెప్పిందనంటే, ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉండి, ఆరోగ్యం బాలేకుండా ఉండి, అసలు ఇంకా దారుణమైనటువంటి కఠినమైనటువంటిది దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రించాలి ఆడవాళ్ళు అని చెప్తారు. కఠినమైన మామూలు రోజులలో అసలు ఏమీ తినకుండా ఆడవాళ్ళు నిద్రిస్తే చాలా చాలా దోషం. ఆడవాళ్ళు అలా గనక ఉంటే రాత్రిపూట లక్ష్మీదేవి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తుంది. ఇంట్లో మనం మిగిలించింది తినకుండా వెళ్తారంట. కాబట్టి వీలైనంత వరకు ఎప్పుడు ఏం చేసినా సాయంత్ర సమయానికి ఎంతో కొంత భగవంతుడికి సమర్పించిన ప్రసాదం అన్నా స్వీకరించి మనం ఉపవాసాన్ని విరమించాలి. అసలు ఉపవాసం అని అంటేనే అర్థం మారిపోయింది. పొద్దున టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి మళ్ళీ టిఫిన్ చేయాలి, ఇది ఉపవాసం అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ కాదు. మనం శరీరం పడిపోకుండా, ఉదాహరణకు ఒక వ్యక్తికి షుగర్ ఉంది, ఆయన ఉపవాసం చేయాలి. మరి శరీరం ఉండదు, విపరీతం తలనొప్పి రావచ్చు, ఒళ్ళు వణుకొచ్చు, ఇలా ఇబ్బందులను వస్తాయి. భగవంతుడికి పొద్దున్నే ఇన్ని పాలు, ఒక 2 అట్టిపళ్ళు పెట్టి, లేదా ఇంకేదన్నా పండ్లు పెట్టి వాటిని స్వీకరించాలి. శరీరం పడిపోకుండా భగవంతుడికి దగ్గరగా ఉంటూ మనం చేసేటువంటిదే ఉపవాసం. తక్కువగా తిని వాసము అంటే దేవుడికి దగ్గరగా నివసించి. దేవుడికి దగ్గర నివసించాలంటే పూజ గదిలో పడుకోవాలంటే పూజ గదిలో కూర్చోవాలి, బయటికి రాకూడదా అంటారు. అలా కాదు. ఆ రోజంతా కూడా ఉపవాసం చేస్తున్నట్టు ఆ రోజంతా భగవన్నామస్మరణ చేయాలి. అంతేగాని ఉపవాసం చేస్తున్నాండి, నేను కట్టిక మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటాను, కార్తీక దీపం సీరియల్ చూస్తాను అంటే కుదరదు. ఎందుకంటే భగవంతుడికి ఆ రోజు డెడికేట్ చేయండి ఉపవాసం చేస్తే. భాగవత గ్రంథాలు, భగవద్గీత సారాంశాలు, లేదు పురాణాలు, దాంట్లో విశేషంగా కార్తీక పురాణం కానివ్వండి, స్కాంద పురాణం కానివ్వండి, రామాయణం కానివ్వండి, సుందరాకాండ కానివ్వండి, ఇవన్నీ చెప్పేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, గరికపాటి వారు కానీ, సామవేదం వారు కానివ్వండి, నండూరి శ్రీనివాస్ లాంటి వారు కానివ్వండి, చాలామంది ఉన్నారు. వీరందరి దగ్గర నుంచి స్వీకరించి అవన్నీ వింటూ ఆ రోజు భగవంతుడికి మనం ఎట్లా అంటే, తప్పదురా బాబు, కృష్ణుడికి సంబంధించి భాగవతం ఏదో చెప్తున్నాడు పాపం అని కాకుండా ఫీల్ అవ్వాలి. మనం కూడా ఆ భాగవతం జరిగిన రోజుల్లోకి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మతో మనం ట్రావెల్ చేయాలి. స్కాంద పురాణంలో ఆ యొక్క స్కందుడిగా ఉద్భవించిన తరువాతకి ఆయన కుమారస్వామిగా ఉండి ఆ యొక్క రాక్షస సంహారం చేసేటువంటి క్రియలో స్వామివారు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండాలి. దేవి భాగవతం చెప్తుంటే అమ్మవారు ఎన్ని రూపాలుగా రూపాంతరం చెంది, స్త్రీ అనేటువంటిది తక్కువ కాదు, ఆమెనే అసలు అన్నిటికీ మూలము, దాన్ని ప్రూవ్ చేయడానికే దేవి భాగవతం అనేటువంటి ఉన్నాయి, దానికి ఇవే ప్రూఫ్స్ అని మనం ఫీల్ అవ్వాలి. ఇవి కదా మనకు కావాల్సింది. ఉపవాసం ఇలా చేయాలి.
మంగళవారం నాడు ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజంతా కూడా అంటే ఉదయం 11 గంటల వరకు 11, 12 వరకు ఏమీ తినకుండా జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఇక ఆ జంట నాగుల దగ్గర మీరు ఏదైనా పెట్టిన పాలు పండ్లు స్వీకరించి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఏమీ తినకుండా ఉండి 3 నుండి 4:30 మధ్యలో రాహుకాల దీపం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. ఇప్పుడు ఇదంతా ఉపవాసం చేసినట్టే కదా. అలా చేయడం వల్ల రాహుకేతు దోషం పోతుంది, కుజగ్రహ దోషం కూడా పోతుంది. ఇది మంగళవారం చేయాలి. బుధవారం నాడు గణపతికి సంబంధించి సంకటహర చవితి రోజు చేస్తారు, సంకష్టి అంటారు. కాబట్టి డే అంతా ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో గణపతికి సంబంధించిన ఏదైనా ఒక పూజ చేసుకొని ఉండ్రాళ్ళు ఇంత స్వామివారికి ఏదైనా సరే మోదగాలు నైవేద్యం పెట్టి బెల్లం అటుకులు నైవేద్యం పెట్టి వాళ్ళ శక్తి కొలది ఆ తర్వాతకి భోజనం చేయాలి. ఇది గణపతికి చేసేటువంటిది. గురువారం నాడు చేస్తే దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రం చదవాలి. గురువారం నాడు పిల్లల కోసం చేస్తారు అన్నమాట చాలా మంది వరకు కూడా. బుధవారం నాడు సాయంత్రమే 110 శనగలు దొడ్డు శనగలు నానబెట్టి చోలే శనగలు అంటారు కదా. గురువారం రోజు పొద్దున్నే నిద్రలేచి సూది దారంతో ఆ యొక్క 110 శనగలు కూడా కుచ్చి ఆ 110 శనగలు దండలా చేసి గురువారం రోజు పొద్దున్నే 7:02 లోపు గురుహోరా కాలంలో నవగ్రహాలలో ఉన్నటువంటి గురుస్వరూపమైనటువంటి బృహస్పతి లేదా గురుగ్రహానికి వేసి దీపం వెలిగించి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దక్షిణామూర్తి స్తోత్రం మరొకసారి చదివిన తర్వాతకి భోజనం చేయడం అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి మంత్రంలో ఉంటుంది. సదాచార్యాయ సత్య సంభాషిణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యం ఐశ్వర్యం ధాపే ధాపే. ఎన్నో రకాలైన జాతక దోషాలు బాలారిష్ట దోషాలు పోగొట్టి మంచి సుఖమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడ నా కుమారుణ్ణి కాపాడు అని స్వామివారికి మనం చేసుకుంటాం. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విశేషంగా ఎటువంటి పులుపు పదార్థాలు కానివ్వండి రజోగుణం ఉన్నటువంటివి కానీ లేకుండా ఉదయాన్నే లేచి గడప కడుక్కొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా అలుక్కుని ద్రవ పదార్థాలు స్వీకరించవచ్చమ్మా. ఏ ఉపవాసం చేసినా ఏమి తినకుండా లేదు. టీ కాఫీ లాంటివి అట్లని గంటకు తాగొద్దు. ఒకసారి తాగడం లేదా ఏదైనా పళ్ళ రసాలు తాగడం నీళ్లు తాగడం మజ్జిగ లాంటివి తీసుకోవడం తప్పులేదు. ఏదైనా పావు గంటలో అరిగిపోయే పదార్థాలు స్వీకరించవచ్చు అంతే తప్ప కఠినమైనటువంటి దీక్ష ఎందుకు? ఎవరన్నా విపరీతమైనటువంటి పూర్వం ఏంటంటే రాజులు జైళ్ళలో పెడితే భర్తని దోషం పోవాలి నా భర్త మళ్ళీ తిరిగి రావాలని చేసేటువంటి క్రియలు ఇవి. అంత తీవ్రమైనటువంటి ప్రవృత్తులు మనకు అవసరం లేదు. ఉపవాసం అంటే ఉపవాసంలా చేయొచ్చు. శుక్రవారం నాడు ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఆయనకి వాళ్ళ హస్బెండ్ని ఏదో అనుకోని కేసులో తనకు సంబంధం లేని కేసులో A3 A2 దొరికితే తీసుకెళ్ళి వేసేసారు. కేసు నడుస్తుంది. మా గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు అడిగితే ఆయన చెప్పారనమాట. ఒక బండ తీసుకోమ్మా ఒక బండ తీసుకొని దేవుడి గూడులో పెట్టుకో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ బండ మీద ఏమి ఆకు ఏమి వేయకూడదు. శుభ్రంగా తుడిచేసి దానిపైన అమ్మవారికి ఉత్తిపప్పు ఇంత చారు రసం 2 చుక్కలు ఏదన్నా కూర ఉల్లిపాయ ఎల్లిపాయ అల్లం లేకుండా వేసి అన్నం వండి నెయ్యి వేసి నైవేద్యం పెట్టి అదే బండ మీద కలుపుకొని తినాలి. బండపైన మళ్ళీ శుభ్రంగా కడగాలి. మళ్ళీ దాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా 21 శుక్రవారాలు ఏమో చేసింది తన భర్త బయటకు వచ్చారు. పేరు చెప్పకూడదు. వాళ్ళు పెద్ద రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో కేసులు ఇరుక్కొని బయటపడ్డాడు. ఆమె మళ్ళీ వాళ్ళ బాబు హాస్పిటల్లో పడితే యాక్సిడెంట్ అయ్యి మొక్కుకుందనమాట. శ్రావణ మాసంలోనో కార్తీక మాసంలోనో ఒక గుళ్ళో కూర్చుంటుంది. ఆ రోజంతా మౌనవ్రతం చేస్తుంది. ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమంది ముత్తైదుల కాళ్ళకు పసుపు రాస్తుంది. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః తప్ప ఏముండదు. ఇంకా రాగానే అడుగుతుంది అంటది. మంచి రిచ్ బాగా డబ్బున్న వాళ్ళు ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి కూడా ఇస్తరాకు ఒకటి పెట్టేసుకుంటే దాంట్లో కాలు పెట్టగానే శుభ్రంగా కాళ్ళకు పసుపు రాసి దండం పెట్టి వీలైతే ఇంత పండో ఏదైనా ఇచ్చి దండం పెట్టుకొని పంపిస్తుంది. ఇప్పటికీ ఆమె ఆ రోజంతా ఉపవాసం చేస్తుంది. ఏంటంటే జాతకం బాగాలేదు, నీ జాతకం నీ కర్మఫలం నీ పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయింది, నీ భర్తకి ఎఫెక్ట్ అయింది, లేదా నీ ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయింది అనేటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి కదా. అట్లాంటి కఠినమైన పరిస్థితుల్లో ఇలాంటి ఉపవాస దీక్షలు చేస్తారు. శనివారం నాడు చేసేటువంటి వాళ్ళు శని సంభావితమైనటువంటివి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదవడం కానివ్వండి, శని చాలీసా చదవడం కానివ్వండి, ఆ రోజంతా మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఒక పూట మాత్రం భోజనం చేసి రాత్రి సమయంలో ఏదన్నా ఫలాలు తీసుకొని మళ్ళీ తిరిగి
ప్రశాంతంగా ఉండొచ్చు. అంతే. ఆదివారం నాడు విశేషంగా ఇంటి దేవుళ్ళు ఎవరన్నా ఉంటే, గ్రామ దేవతలున్నా, ఇంటి దేవుళ్ళున్నా వాళ్ళ కోసం ఉపవాసం చేసేటువంటి వాళ్ళుంటారు. ఇలా నేను ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉంటాయి గానీ, ఏం చేసినా రాత్రి సమయంలో తినకుండా పడుకోవడం మాత్రం మంచిది కాదు. అంతే. అలా ఉపవాసం చేస్తే సరిపోతుంది. ఓకే గురుగారు. అంటే ఈ వారమే చేయాలంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఏ రోజైతే చేయాలని ఉందో వాళ్ళు ఆ రోజు చేసుకోవచ్చు. కానీ ఆ చేసుకునేటప్పుడు మనసులో పెట్టుకోవాల్సింది రాత్రి తినకుండా పడుకోకూడదు. అలా అని చెప్పేసి కఠిన ఉపవాసం కూడా చేయకూడదు. ఏదో ఒకటి చేయకూడదు. తీసుకుంటూ మన శరీరం సహకరించే విధంగా పడిపోకుండా చూసుకోవాలి. అంతే. అంతే. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.